మరి ముద్రగడ పద్మనాభం గారు ఉన్నాడు. ఈయన 30 సంవత్సరాలు అవకాశం ఇచ్చి 30 సంవత్సరాలు చేయలేకపోయాడు. మేము బాధ్యత తీసుకుని ముఖ్యమంత్రి గారు ఒప్పుకుని తెలుగుదేశం పార్టీ చేస్తాదని చెప్పి ఈ కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు డిస్టర్బ్ చేయడం కోసం ప్రతిసారి నేను పాదయాత్ర చేస్తానంటాడు. పాదయాత్ర చేస్తాడు, పర్మిషన్ తీసుకోడు. ఇప్పుడు కూడా చెప్తున్నాడు, ఏ కమ్యూనిటీ కానీ రోడ్డు ఎక్కి NH రోడ్డు ఎక్కి ఇవాళ పాదయాత్ర చేస్తే పర్మిషన్ తీసుకోవాల్సిందే. పర్మిషన్ తీసుకుంటే ఇచ్చే ప్రసక్తి లేదు. ప్రతిసారి బ్లాక్మెయిల్. నేను పాదయాత్ర చేస్తాను, పాదయాత్ర ఎలా చేస్తాను, పర్మిషన్ లేకుండా ఎలా చేస్తాడు? దాని గురించి చెప్పాను, అందుకే ఎవరని చెప్పాను. ఖచ్చితంగా పాదయాత్రకి పర్మిషన్ కావాలి. ఇదే కాదు, కాపులే కాదు, ఎవరైనా సరే రోడ్డు ఎక్కి NH రోడ్డు ఎక్కి బయటకు వచ్చి పాదయాత్ర చేస్తారంటే పర్మిషన్ కావాలి. ఎందుకంటే మేము సెక్యూరిటీ ఇవ్వాలి, ఫోర్స్ ఇవ్వాలి, ఇవన్నీ కావాలి. పర్మిషన్ లేదు, ఎప్పుడు కూడా పర్మిషన్ ఇచ్చలేదు. ఈయన ప్రతిసారి మరేదో కార్యక్రమం చేస్తారని ఉనికి కోసం ఈయన చేస్తున్నాడు తప్పించి చేసి జరిగేది చంద్రబాబు నాయుడు గారు చేస్తారు. రేపు రాబోయే రోజుల్లో కాపులు బీసీలకు ఇబ్బంది లేకుండా కాపులు బీసీలు చేస్తారు. ఇవాళ ఎన్నిసార్లు చెప్పాడు సార్, ఎన్నిసార్లు పద్మనాభం గారు పాదయాత్ర చేస్తాను చెప్పాడు. ఇక ప్లాంట్ ఆర్డర్ కాపాడే బాధ్యత మా మీద ఉంది. మొన్న తుళ్ళు కూడా అలా చెప్పాడు, మీరు చేస్తాను, ఏం జరిగిందో చేసాం. రేపు పొద్దున ఏం జరిగినా మాది ప్రభుత్వం బాధ్యత అన్నారు. దానికోసం ప్రభుత్వం ఆర్డర్ కాపాడడం కోసం ప్రభుత్వం తీసుకుంటే ఎవడైనా బయటకు వస్తే భద్రామే కాదు, ఎవడు బయటకు వచ్చినా పర్మిషన్ తీసుకోవచ్చింది. ఇండస్ట్రీస్ ముందుకు వస్తున్నాయి. ఇండస్ట్రీని కూడా రాకూడదన్నదే తాపత్రం వైఎస్ఆర్సీపీ కానీ కమ్యూనిస్ట్ కూడా పనిచేస్తున్నారు. మనమైతే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ ఇండస్ట్రీలు అభివృద్ధి చెందాలి, ఉద్యోగావసరాలు కల్పించాలనే ఉద్దేశం మనం ఉన్నాం. ఈ కమ్యూనిస్ట్ పార్టీలు పాలసీ కానీ ఉద్యోగాలు ఇప్పించడం పోయి ఉద్యోగాలు తీసే విధంగా ఎలా మరి కమ్యూనిస్ట్ పార్టీ కూడా వ్యవహరించడం కరెక్ట్ కాదు. వైసీపీలు అయితే నాయకులు అయితే అక్కడ రాష్ట్రంలో అభివృద్ధి చెందకూడదు, రాజధాని అవ్వకూడదు, ప్రాజెక్టులు అవ్వకూడదు, ఇండస్ట్రీ జరగకూడదు, అలాగే ఇవన్నీ కూడా చెప్తున్నారు. ఆ నాయకులు నిన్న మాట్లాడిన నాయకులు విశాఖపట్నం గురించి మాట్లాడారు. విశాఖపట్నంలో గత 2 సంవత్సరాలను కూడా భూ కబ్జాలు జరుగుతున్న ఎప్పటికప్పుడు మేము పూర్తిగా సర్వే చేయించాం. మొన్న అయితే 300 ఎకరాలు రెండు టౌన్లో దాంట్లో 300 ఎకరాలు రికార్డ్ ట్యాపింగ్ దాన్ని కూడా చేసి సిట్ వేసాం. దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. పెద్దలందరూ మాట్లాడక్కర్లేదు, మేమే బాధ్యత వహిస్తాం. ఖచ్చితంగా మేము అన్నీ కూడా బయటికి తీస్తాం. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళందరూ కూడా కేసులు పెట్టి చర్యలు తీసుకుంటాం. మరి 67 లక్షల పోలీస్ స్టేషన్ ఓపెన్ చేయడం జరిగింది. ఇది రూరల్ పోలీస్ స్టేషన్, ఇది అర్బన్ పోలీస్ స్టేషన్ కూడా ఉంది, అది కూడా పాత అయింది. దాన్ని కూడా మోడర్న్ పోలీస్ స్టేషన్ కింద చేయాలని చెప్పి ఎమ్మెల్యే గారు రిప్రజెంటేషన్ చేశారు. దాన్ని పిఠాపురం టౌన్ని మోడర్న్ పోలీస్ స్టేషన్గా మేము ఆర్డర్ ఇస్తామని చెప్పి తెలియజేస్తాం.